VLSI. Today we are going to discuss about constraint randomization. So here what I'm going to discuss very important in real time scenario. మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే కన్స్ట్రెంట్ randomization అన్నమాట. లెట్ మీ టాక్ అబౌట్ ద కన్స్ట్రెంట్ randomization CRV. సో కన్స్ట్రెంట్ ర్యాండమ్ వెరిఫికేషన్ ఈ టాపిక్ ఎందుకు అంటే మనం ఏదైనా వేరియబుల్ని ర్యాండమైజ్ చేయాలంటే మనము సింపుల్గా ర్యాండమైజ్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ర్యాండమైజ్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అన్ప్రిడిక్టబుల్ ర్యాండమ్ వాల్యూ అనేది మనకి జనరేట్ అవుతుంది. అలా కాకుండా మనకి ఒక ప్రాపర్గా మనకు కావాల్సిన వాల్యూస్ని మనము జనరేట్ చేయాలి అంటే అప్పుడు ఏంటంటే మనము ఈ కన్స్ట్రైంట్ ర్యాండమ్ వెరిఫికేషన్ యూజ్ చేస్తాము. సో ప్రాపర్ అండ్ కంట్రోల్ ద వాల్యూస్ getting assigned on randomization. సో ఇలాంటి కాన్సెప్ట్ ఏంటంటే మనకి అచీవ్ చేయాలంటే మనకి ఇక్కడ కన్స్ట్రైంట్స్ యూజ్ చేస్తాము. ఈ కన్స్ట్రైంట్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, ఈ కన్స్ట్రైంట్స్ని క్లాస్లో ఎలా డిక్లేర్ చేయాలి, అవన్నీ టాపిక్స్ 1 by 1 మనం చూద్దాము. సో ఫస్ట్ మనము ఈ కన్స్ట్రైంట్ బ్లాక్స్ అంటే ఏంటి, కన్స్ట్రైంట్ బ్లాక్స్ సిబి లైక్ కన్స్ట్రైంట్ బ్లాక్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ టాస్క్ లాగా ఉంటాయి అన్నమాట. టాస్క్స్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో క్లాస్లో సేమ్ అలానే కన్స్ట్రైంట్ బ్లాక్స్ కూడా వన్ ఆఫ్ ది బ్లాక్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద క్లాస్. అండ్ కన్స్ట్రైంట్స్ ఏంటంటే ఒక నేమ్ అసైన్ చేయాలి, ప్రతి కన్స్ట్రైంట్కి నేమ్ అసైన్ చేయాలి. ఈ నేమ్ ఏంటంటే ఈచ్ కన్స్ట్రైంట్కి యూనిక్గా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర 2 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది కన్స్ట్రైంట్ 1, ఇది కన్స్ట్రైంట్ 2. సో దీనికి సపరేట్ నేమ్ ఉండాలి, దీనికి సపరేట్. సపోజ్ ఇది ఏ అనుకుంటే నేమ్, ఇది బి అనమాట. అలానే సేమ్ నేమ్ అనేది 2 కన్స్ట్రైంట్స్కి ఇవ్వద్దు, ఇది రాంగ్. ఇలా మనం ఇవ్వద్దు అనమాట, యూనిక్ నేమ్ మెన్షన్ చేయాలి. సో కన్స్ట్రైంట్ బ్లాక్స్లో ఏముంటాయి అంటే మెయిన్గా మనం ఏం మెన్షన్ చేస్తాం, మనకు నచ్చిన వాల్యూస్ని జనరేట్ చేయాలి. అప్పుడు ఏముంటాయి, సో మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్లీ కండిషన్స్ యూజ్ చేస్తాము ఇలా జనరేట్ చేయాలంటే. లేదు అంటే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తారు. ఈ ఎక్స్ప్రెషన్స్ కండిషన్ మనం ఏం చేయొచ్చు అంటే లిమిట్ చేయొచ్చు అనమాట. ఈ కండిషన్స్ ఎక్స్ప్రెషన్ టు లిమిట్ ఆన్ ర్యాండమ్ వేరియబుల్. So generating the constraint. So before going to constraint generation, you need to మనం ఏమి ఇస్తాము, కన్స్ట్రైంట్స్ ఎలా కాల్ చేసుకోవాలి. సో కర్లీ బ్రేస్ కాల్ చేస్తాము, ఇది స్టార్ట్ అనమాట, ఇది ఎండ్ అనమాట. ఓకే, సో కన్స్ట్రైంట్స్ ఏంటంటే మనము క్లాస్ ఇన్సైడ్ ఇవ్వచ్చు, అలానే అవుట్ సైడ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం ఒక సింటాక్స్ చూద్దాము, కన్స్ట్రైంట్ సింటాక్స్. కన్స్ట్రైంట్ అనే వాటిని సింపుల్గా చెప్పాను కదా, లైక్ టాస్క్ లాగా ఉంటుంది అనమాట. టాస్క్ ఎండ్ టాస్క్ ఎలా ఇస్తాము, ప్రతిదానికి కన్స్ట్రైంట్ నేమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద సింటాక్స్. కన్స్ట్రైంట్, సో కన్స్ట్రైంట్ నేమ్ ఇస్తాము, ఈ నేమ్ యూనిక్ ఉండాలి, అలానే స్టార్టింగ్ అలానే ఎండింగ్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏముంటాయంటే మోస్ట్లీ కండిషన్స్ ఇస్తాం మనకు నచ్చిన వాల్యూస్ని. అవి ఇఫ్ కండిషన్స్ అవ్వచ్చు, అది మాన్యువల్గా ఇవ్వచ్చు. ఓకే, లేదంటే లూప్స్ యూజ్ చేయొచ్చు, కండిషను లేదంటే ఎక్స్ప్రెషను, ఇలా నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నంబర్ ఆఫ్ కండిషన్స్ ఇలా వచ్చు. సో ఇచ్చుకుంటూ వచ్చి ఇలా నంబర్ ఆఫ్ కండిషన్స్ ఎక్స్ప్రెషన్ని ఒక కంప్లీట్గా ఒక 10 minutes కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కండిషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ సెమికోలన్ పెడతాము. ఇంకా ఎక్స్ట్రా ఉంది అనుకోండి, 1 more, సేమ్ కండిషన్ ఎక్స్ప్రెషన్. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కండిషన్ ఎక్స్ప్రెషన్, సెమికోలన్ ఈజ్ మ్యాండేట్ అనమాట ప్రతి కన్స్ట్రైంట్కి. ఒక కన్స్ట్రైంట్ బ్లాక్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది అనుకున్నా,
మెమరీ ఆపరేషన్లో అడ్రస్ అనుకుందాం. ఓకే, సో ఈ అడ్రస్ నాకు ఒక 5 కన్నా ఎక్కువ వాల్యూ జనరేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది అడ్రస్ అనేది 4 బిట్ అనుకుందాం, లైక్ 3 డౌన్ టు 0 అడ్రస్. ఇది ఒక 4 బిట్ వేరియబుల్. సో మనకి ఎన్ని ఉంటాయి, మ్యాక్సిమం 0 నుంచి 15 వాల్యూస్. మనం ర్యాండమైజ్ చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ 4 టైమ్స్ ర్యాండమైజ్ చేసాం అనుకోండి, 4 టైమ్స్ ఐ విల్ కాల్ ర్యాండమైజ్ చేస్తే ఏమవుతుంది, 4 టైమ్స్ ఏదో నెంబర్ వస్తుంది. అది మేబీ మనకి 0 నుంచి 15లో ఏ వాల్యూస్ అని ఉండొచ్చు. అలా కాకుండా నాకు ఒకవేళ 9 కన్నా, అంటే ఇప్పుడు 5 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 5 కన్నా ఎక్కువ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి, 5 ఉండొద్దు, బిలో 5 నాట్ అలౌడ్, బిలో 5 వద్దు, ఇది ఐ డోంట్ వాంట్. సో నాకు 5 కన్నా ఎక్కువ ఉండాలంటే ఏంటి, గ్రేటర్ దెన్ 5 కదా. సో గ్రేటర్ దెన్ 5 కండిషన్లో ఈ కండిషన్ రావాలి నాకు. సో గ్రేటర్ దెన్ 5 అంటే ఏంటి, సో 6 నుంచి 15లో ఏ వాల్యూస్ అని ఉండొచ్చు. ఓకేనా, ఇలాంటి వాల్యూస్ నాకు కావాలి అంటే మనం ఏం చేయాలి, ప్రాపర్గా కన్స్ట్రెంట్ చేయాలి. ఎలా ఇస్తాము, కన్స్ట్రెంట్ వాట్ ఈస్ మై కన్స్ట్రెంట్ నేమ్, మన ఇష్టం, అది నేమ్ అనేది యూనిక్గా ఉండాలి, దట్ షుడ్ బి మీనింగ్ఫుల్గా ఉండాలి. కన్స్ట్రెంట్ రేంజ్, సపోజ్ ఒకవేళ అడ్రస్ అనేది ఇది వేరియబుల్ గ్రేటర్ దెన్ 5. సో ఎప్పుడైతే మనం ఇలా కాల్ చేసామో దీని మీనింగ్ ఏంటి, సో ఈ కన్స్ట్రెంట్ ఒకవేళ 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ కాల్ చేసినప్పుడు ఆ 5 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ 5 కన్నా ఎక్కువ వాల్యూస్ వస్తుంది అనమాట. ఇలా మనం కాల్ చేసుకుంటాము. సో ఇప్పుడు కంప్లీట్గా ఒక టోటల్ ప్రోగ్రామ్ చూద్దాము, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీనికోసం నేనేం చేస్తానంటే, నేను నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాను, లేదంటే ఇక్కడే డైరెక్ట్గా యూజ్ చేయండి. క్లాస్ ప్యాకెట్, దిస్ మై క్లాస్ నేమ్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ డిక్లేర్ ద వేరియబుల్ నేమ్ rand. సో ఎవ్రీ టైమ్ యూ కెన్ డిక్లేర్ ద rand bit. సో వాట్ ఈస్ సైజ్ ఆఫ్ దిస్ వన్, మనం ర్యాండమైజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ వేరియబుల్ని ర్యాండమ్గా డిక్లేర్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం ర్యాండమైజ్ చేయగలుగుతాము. సో నేను ఇక్కడ కన్స్ట్రైంట్ మనం యూజ్ చేస్తున్నాం కదా, కన్స్ట్రైంట్ అడ్రస్ రేంజ్, అలానే మనము ఆ పర్టికులర్ వేరియబుల్ అడ్రస్ కండిషన్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్స్ కానీ. ఓకే, దెన్ తర్వాత మనము క్లాస్ని ఎండ్ క్లాస్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ మనము ఇఫ్ యూ వాంట్ బి ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ యూ నీడ్ టు కాల్ ద మాడ్యూల్, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ఎస్వి. అందుకని ఏం చేస్తామంటే మనము ఇక్కడ కన్స్ట్రైంట్ సంథింగ్ బ్లాక్ అని ఇస్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ constraint block. Then you are calling that, what is the class name, my class name is called as packet. The packet I can call the handle packet. I want to be create the memory, అంటే మనం క్రియేట్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్కి ఏంటంటే హ్యాండిల్కి ఏంటంటే మెమరీ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం, బై మనం న్యూ అని కాల్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే న్యూ అని అసైన్ చేశారో దిస్ ఇస్ కాల్డ్ మెమరీ అలొకేషన్ ఫర్ ప్యాకెట్ ఆబ్జెక్ట్. సో మనకి అసలు మెమరీ క్రియేట్ అవ్వకుండా మనం ఎలాంటి ఆపరేషన్ చేయలేము అనమాట, ఎందుకంటే దాని స్పేస్ లేకుండా మనం ఏం చేస్తాం. సో ఇప్పుడు మనం ఎన్ని టైమ్స్ ఈ ర్యాండమైజ్ చేయాలి, మనం దాని కండిషన్ మనం రిపీట్ అనే బ్లాక్ వాడుతున్నాం, లూప్ వాడుతున్నారు. సో బిగిన్ చేస్తున్నాము. సో మనము ర్యాండమైజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ కాల్ ద what is my handler, and we can call the randomize method. The randomize method is nothing but its default method which is provided by the SV, and 10 times we need to randomize. For every time you want to be generate the value dollar display, and then some my address equal to percentage 0d. తర్వాత నెక్స్ట్ ఇది ఏ యొక్క అడ్రస్, సో ప్యాకెట్ ఆబ్జెక్ట్లో ఉన్న అడ్రస్ అనే వేరియబుల్. ఓకే, తర్వాత ఎండ్, అలానే ఎండ్ మాడ్యూల్. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ అనమాట. ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో సో ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం కాల్ చేసినప్పుడు 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 టైం 2 టైం 3rd టైం అలా 4th టైం. సో ప్రతి టైం ఏం చేస్తంటే కన్స్ట్రెంట్ సాల్వర్ ఏం చేస్తంటే ఈ కండిషన్ ఏమి ఇచ్చాడు ర్యాండమైజ్ చేసేటప్పుడు, ఈ కండిషన్ ఏమి ఇచ్చాడు దాని తగ్గట్టే 10 టైమ్స్ ఆ కండిషన్ని స్పేస్ చేసుకొని వాల్యూ జనరేట్ చేస్తుంది. ఓకే, 10 టైమ్స్ కూడా
గ్రేటర్ దెన్ 5 వాల్యూస్ మాత్రమే జనరేట్ చేస్తుంది. బిలో 5 అనేది జనరేట్ చేయదు. సో దిస్ ఈస్ అబౌట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ టుడేస్ క్లాస్. ఈసారి నెక్స్ట్ క్లాస్తో మనము వేరే కన్స్ట్రైంట్ చూద్దాము. అప్పటి వరకు జాగ్రత్త. బై. ఉంటా.